ఫ్రెండ్స్, మొక్కజొన్న అటుకులు చేస్తున్నా. ఈరోజు ఫ్రైడే స్పెషల్. ఒక నిమిషం తీసుకోవాలి. కారం మసాలా అవి అక్కడ పెట్టింది నేను తీసుకుంటాను. దీనివల్ల ఏం బెనిఫిట్స్ అంటే, మనం బయట కొనుక్కునే మిక్చర్ తినే కంటే ఇది మనం ఇలా చేసుకొని తింటే పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బయట ఫుడ్స్ ఏవి తిన్నట్టు అనిపించదు. ఫ్రెండ్స్, నాకు మాట్లాడడం రాదు, ఏమనుకోకండి. నాకు ఇంతే వస్తుంది, ఇట్లనే మాట్లాడతాను నేను. తర్వాత తీసిన తర్వాత ఇందులో ఏమేస్తారు? దాంట్లో ధనియాల పొడి, చికెన్ మసాలా, కారం, ఉప్పు, జీలకర్ర పొడి మనకు నచ్చిన వేసుకోవచ్చు. పల్లీలు ఫ్రై చేసి, పుట్నాలు ఫ్రై చేసి, కరివేపాకు ఇట్లా స్టోరేజ్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు మనం సాయంత్రం స్నాక్స్ లాగా పిల్లలు రాగానే. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరైనా సాయంత్రం డ్యూటీ నుంచి వస్తేనో, స్కూల్ నుంచి వస్తేనో, కాలేజీ నుంచి వస్తేనో ఏదన్నా ఒకటి తినాలనిపిస్తుంది. పొద్దంతా తినకుండా ఉంటారు కాబట్టి అట్లాంటి టైంలో ఇట్లా ఇంట్లో చేసి పెట్టుకుంటే బాగుంటుంది. బయట నుంచి కొనుక్కొచ్చి అది ఎప్పటి నుంచి స్టోర్ చేసి పెడతారో తెలియదు. అది తినేకంటే ఇది బెటర్. బయటివి బాగుంటాయి అంటే, బయటివి ఎందుకు బాగుంటాయి అంటే దాంట్లో అడ్డమైన ఆయిల్స్ అన్నీ వేస్తారు కాబట్టి బయటివి బాగుంటాయి అంటారు. మనం బయట టేస్ట్ బయటనే. బయట టేస్ట్ ఎలా బాగుంటుంది చెప్పండి? మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటాం. ఇదే బయట ఇప్పుడు ఇదే మనం బయట కొనుక్కుంటే 100 రూపీస్ ఉంటుంది. అదే మనం ఇంట్లో 200 పెట్టి చేసుకున్నామంటే 1 వీక్ సరిపోయినట్టు వస్తుంది. అదే దీంట్లో చూడండి ఫ్రెండ్స్, నల్లి వచ్చింది. బాగా వీడియోలు తీస్తాడు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇట్లాంటి హాట్గా తినాలంటే మా ఆయనకి ఇష్టము. వీడియోలు బాగా తీస్తాడు, తొందరగా వస్తాడు ఇట్లాంటివి చేస్తామంటే వీడియో తీయడానికి. బిర్యానీ చేసినాము. ఈ వీడియో ఎందుకు ఇది చేస్తున్నామంటే, ఏమంటారు, కార్తీక మాసం మేము నాన్ వెజ్ తినాము. మేము ఇంటికి సున్నాలన్నీ వేస్తున్నాం సత్యనారాయణ కథ చేయాలని. కాబట్టి అందుకే నాన్ వెజ్ ఏం లేదు. ఇప్పుడు ఈ మంత్ మొత్తం నాన్ వెజ్ లేదు కాబట్టి ఇంకా ఇట్లాంటివి చేసి పెడితే ఇంకా వాళ్ళకి ఎటు మనసు వెళ్ళదు అనమాట నాన్ వెజ్ సైడ్. అసలు మా ఆయన కొంచెమే తింటారు ఫ్రెండ్స్, ఇంత వేసిస్తే చాలు. కానీ వచ్చే వరకు ఏదో ఒకటి ఉండాలి. చిన్నపిల్లలు ఎట్లా అడుగుతారో అట్లా అడుగుతారు అనమాట. ఏం లేదా తినడానికి, ఏం లేదా తినడానికి, ఏం లేదా. ఎవరైనా మీ ఆయనని కూడా ఇట్లా చెప్తే మాకు కామెంట్ చేయండి. ఏంటంటే ఆయన బయట ఏం కొనుక్కొని తినడు ఫ్రెండ్స్. బయట చాయ్ కూడా తాగడు. ఏమున్నా ఇంట్లోనే, బయట ఫుడ్ ఏం తినడు. అతను ఏం తినరు బయట. చాలామంది బయట అవి ఇవి తింటుంటారు, స్నాక్స్ అవి ఇవి. ఈవినింగ్ కాగానే ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తేనే ఇంట్లోనే తింటాడు. ఇంటి దగ్గర మళ్ళీ ఆఫ్టర్నూన్ మేము పెట్టిన లంచే తింటాడు తప్ప ఇంకేం కొనుక్కొని బయట తినడు. ఏదో ఫ్రెండ్స్, మాకు తెలిసినట్టు మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బయట తింటే పిల్లలు చంపేస్తారని హస్బెండ్లు తినరు, అంతే తేడా. అలా కాదు ఫ్రెండ్స్, ఆయనకు అలవాటు లేదు, ఆయన తినరు అంతే. చూడండి ఫ్రెండ్స్, 1 కేజీ ఆయిల్, 1 కేజీ ఈ మొక్కజొన్న ఇవైతే మనకి చాలా అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా మనకి బయట కొనుక్కోవాలి, తినాలి, ఇవన్నీ ఉండవు. రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఫ్రెండ్స్. కొంచెం మా అన్నయ్యకి ఇవి నేను చేస్తే చాలా ఇష్టం, కొంచెం తీసుకెళ్ళాలి. మీ అన్నయ్య కోసం చేసినావా ఇది? కాదు,
అంటే మా ఆయన కోసం చేసిన ఫ్రెండ్స్, మా వాళ్ళ కోసమే చేసిన. ఆయన కోసం చేస్తే అన్న కోసం ఎందుకు చెప్తున్నా? అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కాబట్టి తీసుకెళ్ళాలన్న ఫ్రెండ్స్, నాకేం భయమా? మా సొమ్మంతా వాళ్ళ అమ్మగారికే పెట్టేస్తారు ఈ పిల్లలందరూ. ఇంతే బాధ. మీకు అలాంటి బాధ ఉంటే మాకు కామెంట్ చేసి చెప్పండి, ఎవరికి ఉందో ఈ బాధ. అలా ఏం లేదు ఫ్రెండ్స్, వెళ్తున్నా కాబట్టి తీసుకెళ్తాను. నేను చెప్పకుండా కూడా తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. కానీ నాకు అవసరం లేదు, ఎందుకంటే మా ఆయన వద్దన్నాడు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మా అమ్మగారింటికి మేము పోతున్నాం మిక్చర్ తీసుకొని అన్నారు. అప్పుడు మీ మొగుళ్ళు మొత్తం మమ్మల్ని తిడతారు, మీ హస్బెండ్స్. అంటే నాకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్, అందుకనే మొగుడు అన్న. మీ హస్బెండ్స్ అంతా మమ్మల్ని తిడతారు. ఇగో ఇది యూట్యూబ్లో చేసి పెట్టింది, అందరూ వాళ్ళ అమ్మగారింటికి పోతున్నారని. అట్లేం లేదు ఫ్రెండ్స్. హస్బెండ్స్ అందరికీ కొత్త ఏమంటారు ఏంటంటే మా అమ్మగారికి రావు, మా వదినలకు రావు ఫ్రెండ్స్ ఇట్లాంటివన్నీ. ఏమంటారు చూడు ఇంత వచ్చి 250 రూపాయలు, అన్ని కలిసి 300 చాలా. ఫ్రెండ్స్, ఈ పిల్ల మా దగ్గర ట్యూషన్ జరుగుతుంది. ట్యూషన్ కానీ వచ్చి ఊరి మీద తిరగనికే పోతుంటుంది. మా ఇంట్లోనే ఉన్నాను. స్టూడెంట్ వీడు, అసలు చదువుతాడు కానీ అల్లరి ఎక్కువ. హైట్ చూడండి, ఇంతే ఉంటాడు వీడు, 8th క్లాస్ వాడు. అయిపోయింది ఫ్రెండ్స్. 1 kg ఆయిల్కి 1 kg ఇవి మొక్కజొన్న పాప్కార్న్స్. అవి అవి ఏమంటారు ఫ్రెండ్స్ నాకు తెలీదు. ఇవి ఇంగ్లీష్ ఏమంటారో మీరు మొక్కజొన్న అటుకులు కామెంట్ అంటాం చేయండి ఫ్రెండ్స్. మాకు మేమైతే మొక్కజొన్న అటుకులు అంటాం. మేము తింట్రా అంటాం. వీటిని మీ భాషలో ఏమంటారో మాకు కామెంట్ చేయండి. పల్లీలు తొందరగా ఆర్పలే తెచ్చుకో ఫ్రెండ్స్. ఇవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. గోల్డ్ కలర్ టేస్ట్ కొంచెం కొంచెం డీప్ ఫ్రై చేసి దాంట్లో వేసేయాలి. కరివేపాకు ప్లేట్లో కేజీకి కేజీ అటుకులకి 1/2 kg పల్లీలు వేసుకోవాలి. 1/4 కిలో పుట్నాలు వేసుకోవాలి. అంటే మనకి ఎంత సరిపోతే అంత, తినేవాళ్ళు తిన్నట్టు వేసుకోవాలి. మేము ఇంతే చెప్పినాం, ఇంతే వేయాలని ఏం లేదు, వేసుకోవచ్చు, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. మేమైతే కొంచెం పల్లీలు తినేవాళ్ళు, మా ఇంట్లో చట్నీలు ఎక్కువ అవుతాయి కాబట్టి పల్లీలు, ఇట్లా తినేవాళ్ళు తక్కువ కాబట్టి కొంచెం ఇది చేస్తున్నాం. మా ఇంట్లో రోజు టిఫిన్లకు పల్లీలు కావాలి. అందుకనే మా అత్తమ్మ ఏం చేస్తుందంటే ఒకటేసారి, మేము ఇవి కొన్న పల్లీలు కాదు, మా అత్తమ్మ ఒకటేసారి ఊర్లో పల్లికాయలు ఎండువి కొనిచ్చి పంపిస్తుంది. బియ్యము, పల్లికాయలు, చింతపండు అన్నీ ఒక్కసారి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ మేము ఊరు నుంచి. ఇట్లా అయినాయి చూడండి పల్లీలు. కొంచెం కలర్ వస్తే చాలు, ఎక్కువ మాడిపోయినా కూడా బాగుండవు. ఇదిగో ఫ్రెండ్స్, పల్లీలు ఇలా కాలితే చాలు, తీసేస్తున్నా. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. మేమైతే కొంచెం పల్లీలు తినేవాళ్ళు, మా ఇంట్లో చట్నీలు ఎక్కువ అవుతాయి కాబట్టి పల్లీలు, ఇట్లా తినేవాళ్ళు తక్కువ కాబట్టి కొంచెం ఇది చేస్తున్నాం. మా ఇంట్లో రోజు టిఫిన్లకు పల్లీలు కావాలి. అందుకనే మా అత్తమ్మ ఏం చేస్తుందంటే ఒకటేసారి, మేము ఇవి కొన్న పల్లీలు కాదు, మా అత్తమ్మ ఒకటేసారి ఊర్లో పల్లికాయలు ఎండువి కొనిచ్చి పంపిస్తుంది. బియ్యము, పల్లికాయలు, చింతపండు అన్నీ ఒక్కసారి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ మేము ఊరు నుంచి. ఇట్లా అయినాయి చూడండి పల్లీలు. కొంచెం కలర్ వస్తే చాలు, ఎక్కువ మాడిపోయినా కూడా బాగుండవు. ఇదిగో ఫ్రెండ్స్, పల్లీలు ఇలా కాలితే చాలు, తీసేస్తున్నా. ఈ మొత్తం ఇట్లా పెట్టి కూర్చోమన్నా కూర్చుంటారు. మా అన్నయ్య, మా హస్బెండ్, మా అక్క కొడుకు అందరూ కూర్చొని మొత్తం తినేమన్నా తినేస్తారు. కానీ దీంట్లో కొంచెం మంచిగా వేరే ఉండాలి ఫ్రెండ్స్. అది కూడా నన్ను ఎట్లా పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇది కరివేపాకు వేస్తే బగ్గుమని మండుతుంది. పిల్లలు కూడా అంతే.
దాని గురించి ఇది ఇలా కొంచెం డీప్ అయ్యాక తీసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన. మా ట్యూషన్ పిల్లలు కిటికీలకి ఏం చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక చూడండి. అదిగో అంటే నేనేం చేసినా వాళ్ళ అందరితో షేర్ చేసుకుంటా, అందుకోసమని. ఇప్పుడు కిచెన్కి సంబంధించింది. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే నల్లగా అయిపోయింది కదా, కొంచెం మిగిలింది. మిగిలినప్పుడు మనము తినే సోడా కొంచెం ఇట్లా ఆయిల్లో వేసుకుంటే ఆ నలుపు అన్నది అంతా కిందికి వెళ్ళిపోయి మనకు మళ్ళీ ఆయిల్ ఎప్పటిలాగానే ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్ అవుతుంది. కూడా పిండుకుంటే దాంట్లో ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పండుగ అయితే కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. మా ట్యూషన్ పిల్లలు తిని చూస్తారు, టేస్ట్ ఎట్లుందో చెప్తారు. తిని చూడండి. మమ్మీ చెప్పారు మామిడి చూడండి ఎంత సూపర్ ఉందా? మామిడి చూడండి ఎట్లా అయిపోతుండ్రో, వాళ్ళకే ఇస్తారు నాకు ఇస్తలేరు అని. చూడండి ఫ్రెండ్స్, మావాడు చూడండి ఎట్లా తింటాడో. అంటే అందరికి ఇచ్చేస్తుంది మా మమ్మీ, నాకు ఇవ్వట్లేదు అని. వీళ్ళంతా పిల్లలే, ట్యూషన్ పిల్లలే అందరికీ పెడతా. వీళ్ళు ఏంటంటే కొంచెం నాకు ఫేవరెట్ అన్నమాట. ఏ పనైనా నాకు